నుంచి కొంచెం చిన్న విట్నెస్ పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ ఒక ఉపమానం చెప్పాలనుకున్నాను. మా హస్బెండ్ ఎప్పుడూ ఒక ప్రసంగంలో చెప్తూ ఉంటారు. ఒక కుటుంబంలో వారి యొక్క తల్లిని కోల్పోయారు. ఆ తల్లి యొక్క ఆదరణ కోరిక కోసం ఆ కుటుంబపు పెద్ద కుటుంబ ఆహ్వాన పత్రికలో అండ్ ఆ కార్డ్స్లో ఒక టైటిల్ వేయించారు. ఆ టైటిల్ ఏంటంటే నూతన గృహప్రవేశ ఆహ్వానం. అందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. ఏంటండి 5వ రోజు ప్రేయరు, నూతన గృహప్రవేశ ఆహ్వానం ఏంటి, ఇది జ్ఞాపకార్థ కోరిక కదా, ఇలా ఎందుకు వేయించారు అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఏం చెప్పారంటే, ఈరోజు మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే మా తల్లిగారు పరలోకానికి ఆహ్వానించబడ్డారు. ఇది మేము సెలబ్రేట్ చేసుకోవాల్సిన డే. అంతేగాని మేము ఇతరుల వలె దుఃఖాక్రాంతమై చింత కలిగి ఉండటం మేము చేయకూడదు. మనందరం ఒకరోజు అక్కడికే చేరవాలి. సో ఆ నిరీక్షణ విశ్వాసం మేము కలిగి మేమందరం ఈ దినాన్ని ఒక పండుగలాగా చేసుకోవాలి అనుకుంటున్నాం. అందుకే సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, ఇక్కడ కూడా మనం ఒక లైన్ ఇచ్చాం, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. సో మా అమ్మమ్మ గారు 94 సంవత్సరాలు అధిక వయస్సు, అధిక శక్తి, అధిక బలముతో ఎంతో ఆశీర్వదించబడ్డారు. తను అందరినీ చూశారు, ముని మనవల్ని, ముని మనవరాలని. ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని తను అనుభవించారు. అలాంటి జీవితం దొరకాలి అంటే ఒక అదృష్టం. ఎంతోమంది ఎంతో చిన్న వయసులో చనిపోతున్నారు. దేవుని యొక్క పిలుపు అందుకొని ఈ లోకంలో వెళ్ళిపోతున్నారు. అందుకు నా లైఫ్ కూడా ఒక ఎగ్జాంపుల్. నాకు ఇది ఏంటంటే, ఒక అమ్మమ్మ యొక్క సాంగత్యం ఎట్లా అంటే, చిన్నప్పటి నుంచి మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మమ్మ గారి ఇల్లే. ఎటువైపు వెళ్ళాలన్నా, ఏ షాపింగ్కి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, అవి అక్కడ స్టాప్ చేయకుండా వెళ్దాం. అమ్మమ్మతో అన్నీ పంచుకొని, అన్నీ సెలబ్రేట్ చేసుకొని, ఇదమ్మమ్మ అని చెప్పుకొని మేము చాలా అసలు అల్లరి చేసేవాళ్ళం అక్కడ. ఒక స్కూల్ లైఫ్ కానీ మేమంతా అక్కడే ఎక్కువ కాలం గడిపినాం. బాగా నా పెళ్ళి అయ్యేంత వరకు నేను ఆల్మోస్ట్ అక్కడే ఎక్కువ రోజులు ఉన్నాను. తర్వాత నుంచి హైదరాబాద్లో కూడా అమ్మమ్మ కాంటాక్ట్లో ఉండేవాళ్ళం. ఎప్పుడు ఒక చిన్న పిల్లల మనస్తత్వం అమ్మ ఉంది. స్వచ్ఛమైన మనస్సు, ఏది కళ్ళకపటం లేదు తన మనసులో. ఎప్పుడు చాలా ఓపెన్ హార్ట్గా, చాలా ఆప్యాయంగా, చాలా ఆదరంతో పలకరించేవాళ్ళు అమ్మమ్మ. చాలా ఇష్టం మాకు అమ్మమ్మ అంటే. ఆ దేవుడు మనం దుఃఖాక్రాంతుల వల్ల, ఇతరుల వల్ల చింతించవద్దు. అమ్మమ్మని తలుచుకుంటూ మనము అంత ఏడవద్దు. ఎందుకంటే నాకు మా హస్బెండ్ ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, మనం ఎప్పుడూ నిరీక్షణ కలిగి ఉండాలి, ఇతరుల వల్ల దుఃఖపడద్దు, హోప్ కలిగి ఉండాలి. దేవుడు రాజ్యంలో చేరుకోవాలి అంటే అది ఒక అదృష్టము మనకి. అలాంటి సాక్షి జీవితాన్ని మనం పొందగలగాలి. నాకు ఎప్పుడు బాధ కలిగినా, నాకు యెషయా అనేది చాలా ఇష్టమైన గ్రంథం. నాకు ఎప్పుడు ఒంటరితనం అనిపించినా, ఎప్పుడు బాధ కలిగినా నేను యెషయా తీసుకొని చదువుతూ ఉంటా. అందులోని ఆదరణ వాక్యాలు నన్ను ఎంతగానో బలపరుస్తాయి. చాలా సందర్భాల్లో నేను ఒంటరిగా ఉన్నాను. ఒక్కోసారి రాత్రి నిద్రపట్టేది కాదు. ఒంటరిగా, ఏంటి ప్రభు నా జీవితం ఇంతేనా, నా లైఫ్ అని దేవుణ్ణి క్వశ్చన్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. మనం క్వశ్చన్ చేయకూడదు దేవుణ్ణి, కానీ మానవులం కదా, అలా క్వశ్చన్ చేస్తూ ఉంటాం. అది మనం తప్పుతమై అక్కడ నాకు దేవుడు ఒక వాక్యాన్ని నుంచి బలపరుస్తూ ఉంటారు ఎప్పుడు. యెషయా 41:10, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనే ఉన్నాను, భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే. సో ఈ వాక్యం అనే ఖడ్గముతో మనము లోకంలో ఎన్నో రకాల ఆశలు, అట్రాక్షన్స్ మనల్ని అట్రాక్ట్ చేయాలని చూస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం ఖడ్గంగా పట్టుకొని మనం ఒక బలీయమైన సాక్షి జీవితాన్ని కలిగి ఉంటే వస్తే ఈ లోకంలో శ్రమలు రాకుండా ఉండవు. ఆ శ్రమలను మనం తట్టుకొని ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకుంటూ మనం నిలబడాలి. సో అమ్మమ్మ గారి యొక్క లైఫ్లో తను పొందిన జీవితం ఈ 94 సంవత్సరాల్లో తను ఎంతో ఆశీర్వాదకరంగా ముని మనవళ్ళని చూసి ఎంతగానో ఆశీర్వదింపడ్డాడు. తను నాకు కూడా ట్యూషన్లో టీచరే. నాకు తెలుగు రాయటం, చదవటం నేర్పించింది అమ్మమ్మ. సో అమ్మమ్మతో నాకున్న జ్ఞాపకాలని నేను పంచుకోవాలని అడిగాను నేను లీనా వాళ్ళని. నేను కూడా అమ్మమ్మ గురించి సాక్ష్యం పంచుకున్నాను లీనా అంటే, సరే మాట్లాడు అన్నారు. నాకు ఈ అవకాశం
ఇచ్చిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి మాటలను తెలియచెప్పినటువంటి